సామెతలు 15వ అధ్యాయం, ఎస్కలకు 14వ అధ్యాయం పూర్తయింది. అవునా? 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే ఈ వచనంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మృదువుగా మాట్లాడాలి. అవునా? మృదువుగా మాట్లాడాలి. ఎలా మాట్లాడకూడదు? క్రోధంగా మాట్లాడకూడదు. మరి అలా చేయాలి అని అంటే మనకి ఎలాగా? అలా ఉండాలంటే ఏం చేయాలి? మరి మనం వాక్యాన్ని చదివితే ఏమైంది? వాక్యాన్ని చదివితే ఆ దేవునిలో ఉండే ఆ మృదుత్వం మనలోనికి వచ్చింది. మనం మాట్లాడితే అప్పుడు యేసయ్య మాట్లాడినట్టుగా ఉండిద్ది అన్నమాట. అవునా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవుడు ఎలా ఉంటాడు? ఆయన మాటలు ఎలా ఉంటే మృదువుగా ఉంటే, ఆయన మాటలు హార్ష్గా ఉండవు. అవునా? మనం కూడా ఆయన్ని పోలి జీవించాలి, ఆయనతో పాటు జీవించాలి ఎల్లప్పుడూ అని అంటే మనం ఎలా మాట్లాడాలంట? మన మాటలు కూడా మృదువుగా మాత్రమే ఉండాలి అని అంటున్నాడు. ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే వ్రాత్ అని అంటున్నాడు. అవతల కోపంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం? జనరల్గా మనం కూడా కోపంగా చెప్పి నేను అరవలేను అనుకుంటున్నావా అంటాం. ఏమంటాం? నేను అరవలేను అనుకుంటున్నావా? నేను మాట్లాడలేను అనుకుంటున్నావా? 2-3 మాటలు మాట్లాడావు నన్ను, కాబట్టి ఫస్ట్ నువ్వు మాట్లాడావు కాబట్టి 2-3 మాటలు, నేను 5 మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని అనుకుంటాం. అవునా? మనం ఎవరు? క్రైస్తవులు, నిజమైన దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళం. కానీ అవతల 2 మాట్లాడితే మనం ఎన్ని మాట్లాడతాం? మినిమం 5. అవునా? ఇక దొరికితే చాలు ఫస్ట్ వాళ్ళే మాట్లాడి ఉండొచ్చు కాక, అదొక్కటి చాలు. ఇక మనకి తప్పు మంద కాదు. ఫస్ట్ నువ్వు మాట్లాడావు కాబట్టి నువ్వు 2 మాట్లాడినా నేను 5 మాట్లాడతాను. నువ్వు ఆ 2 మాట్లాడకుండా ఉన్నట్టయితే కనుక నేను ఒకటి కూడా యేసయ్యని కొట్టకముందు దాకా అంత మృదువుగా మాట్లాడి కొట్టంగానే రివర్స్ అయి కొట్టాడు. ఇంకా మీరు కొట్టకుండా ఉంటే నేను అలాగే మృదువుగానే మాట్లాడేవాడిని. మీరు కొట్టారు కాబట్టి నేను కూడా తిరిగి కొట్టాల్సి వచ్చింది అన్నాడా? ఆయన కొట్టినా సరే పళ్ళు కొరుక్కుంటూ చెప్పాడా? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించమని ఎలా చెప్పాడు? మృదువుగానే భారం కలిగి చెప్పాడు. వాళ్ళు కూడా సత్యం తెలుసుకోవాలి, తండ్రితో పాటు యుగయుగాలు ఉండాలి అని హృదయపూర్వకంగానే పలికాడు ఆ మాట. అంత ముందు క్షణమే వాళ్ళు యేసయ్యని కొట్టారు, సిలువేశారు. అవునా? మరి అవతలలో ఒక మాట అంటే మనం ఏం చేస్తాం? ఊరుకునే క్వశ్చన్ లేదు. నా జోలు రావద్దు, నేను నీ జోలి రాను. నువ్వు నా జోలు వచ్చిన తర్వాత అట్లా ఉన్నావేంటి, ఇట్లా ఉన్నావేందని అనొద్దు. ఎట్లా ఉంటానో నాకు కూడా తెలియదు. ఇక అదేనా? అలా ఉండొద్దు అని అంటున్నాడు. ఆయన పోలి ఉండాలి అని అంటే ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే వ్రాత్ అని అంటే అవతలోళ్ళు కోపంగా ఉన్నా సరే అక్కడ వాతావరణం చల్లపరచాలి, సమాధాన పడాలి. సమాధానాన్ని అక్కడ వాతావరణాన్ని నెలకొల్పాలి అంటే మన మాట ఎలా ఉండాలంట? మృదువుగా ఉండాలంట. అవతలోళ్ళు కోపిష్టిగా ఉంటారు. మనం అనుకున్నాం ఏమని? వాక్యాన్ని అనుసరించాలంటే అక్కడంతా చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్పబడతా ఉండిద్ది. చెప్పబడిన దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సరిపోయిందిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా చక్కగా ప్రశాంతంగా ఉంటే వాక్యంలో చెప్పబడినట్టుగా తల్లిదండ్రులు ఎలా ఉండాలో అలాగుంటాము, భర్త ఎలా ఉండాలో అలాగుంటాము అని అనుకుంటాం. కానీ మనం అట్లా అనుకుని వెళ్తాం. వాక్యం విని నిజంగానే మనం అలా ఉండాలి, నేను కూడా ఇవాళ ఒక తండ్రిని, ఒక తల్లిని, నాకు పిల్లలు ఉన్నారు, పిల్లలతో నేను అట్లా వ్యవహరించాలి, నా భార్యతో నేను అట్లా వ్యవహరించాలి అని వాక్యం విని మనం ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళేసరికి వాతావరణం గందరగోళం అయి ఉంటుంది. అవునా కదా? అత్తమామల దగ్గర కావచ్చు, ఎవరో ఒకరి దగ్గర గందరగోళం అయి ఉంటుంది. మనం అనుకున్నా అప్పుడు అక్కడ చేయటానికి ఉండిద్దా? ఉండదు.
పరిస్థితి ఎలాగున్నా సరే మనం మాత్రం చెప్పబడిన వాక్యం ప్రకారంగా మాత్రమే ఉండాలి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా, ఏంటంటే వాక్యంలో ఇక్కడ ఏదైతే చెప్పబడిద్దో అక్కడికి వెళ్ళేసరికి అది చేయటానికి వాతావరణం సరిగ్గా ఉండదు, సహకరించదు. అర్థమవుతుందండి? అది ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పిల్లల్ని వాళ్ళు బయటకు తీసుకెళ్దాం, చాలా రోజులు అవుతున్నట్టుంది, లేకపోతే ఇట్లాగా అని అనుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడే వస్తాం. అవునా? అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చేసరికి అంత గందరగోళం ఉండిద్ది వ్యవహారం. సార్ అంటే మా ఇంట్లో అలా ఉండిద్ది అని చెప్పట్లేదండి, పరిస్థితులు ఒక్కొక్కసారి ఇంట్లో అట్లా ఉంటాయి. కొన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా భార్యతో బాగా మాట్లాడదాం, ఒక కప్పు కాఫీ ఏదన్నా తాగుతాయి, కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం అని అనుకుంటా రావచ్చు. మనం ఇంటికి వచ్చేసరికి ఏ విషయం తెలిసిద్దో ఏమో కానీ ఆల్రెడీ భార్య పెద్ద తుఫాన్ లాగా, మన ఏదో తుఫాన్ పేరు పెట్టారు కదా, అలా ఉంటుంది ఆల్రెడీ. రాని అడుగుదాం అసలు, మమతా తుఫాన్ రాని అడుగుదాం. వాళ్ళ అన్నయ్య డబ్బులు కొట్టాడు, నాకు చెప్పలేదు, ఫోన్పేలో ఉంది. వాళ్ళ అక్కకి డబ్బులు కొట్టాడు, నాకు చెప్పలేదు, ఫోన్పేలో ఉంది అది అని ఎట్లా తెలిసిందో తెలుసుంటుంది. కానీ భర్త ఎలా వస్తున్నాడు? చక్కగా కొంత సమయం భార్యతో గడపాలి అన్న ఉద్దేశంతో వస్తున్నాడు. కానీ అక్కడికి వచ్చేసరికి వాతావరణం ఎలా ఉంది? ఏం చెప్దాం అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళి, ఇంటికి వెళ్ళగానే ప్రార్థన చేసుకుంటాం కదా, ఎంతమంది చేసుకుంటారు? బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? కొంతమంది బాబు చాలా కష్టంగా ఎత్తాల్సి వస్తుంది. లేని అలవాటు ఉందని చెప్పడం ఎంత భయంకరంగా ఉందో అసలు అని అనుకుంటున్నాను. దింపండి. మన సొంత జ్ఞానాన్ని బట్టి, మన సొంత బలాన్ని బట్టి చక్కగా నీ వాహనాలు తప్పించుకొని వెళ్ళిపోయి ప్రయాణం చేసి వచ్చేసినట్టేనా? ఏ మనిషిని చేసి వస్తారు అట్లాగా? అది అర్థమవుతుందండి. కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి చక్కగా ప్రార్థన చేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ భార్యతో నోరు తీసి మాట్లాడదాము అనుకుంటాడు. ఏంటి సంగతి, మంచి కాఫీ పెట్టు, రా కూర్చుందాం, కొంచెంసేపు మాట్లాడుకుందాం అని అందామని నోరు తెరబోయే లోపలే ఆమె ఆల్రెడీ అవతల నుంచి నోరు తీసింది. ఇంకా అవతల నుంచి నోరు తీసి ఎట్ ఏ టైం ఒకటేసారి స్టార్ట్ అయింది వర్షం ఉంటారు చూసారా, ఇంకా అట్లా ఇమ్మీడియట్గా హఠాత్తుగా స్టార్ట్ అయిన తుఫాన్ లాగా మెరుపు దాడి జరిగింది. మెరుపు దాడి జరిగినప్పుడు యువతలు ఏమనుకుంటాం? అనుకున్నాయన్ని పక్కకు పోయి నన్ను ఎట్లా అంటావా అట్లా అంటావా, ఆ రోజు నువ్వు అట్లా చేయలేదా ఎట్లా చేయలేదా, ఏం తెలియకుండా మీ అమ్మని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు నిన్ను, అవునా? మీ అమ్మని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు, ఆ రోజు చెప్పలేదు నువ్వు ఇట్టందాన్ని అని చెప్పి అసలు ఏమనుకుని వచ్చాడు, ఏం జరుగుతుంది అక్కడ? అవునా కదా? పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట. అది మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ముందే. అర్థమైందండి? ఏమవ్వాలి? మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. మనం అనుకున్నాం కదా, చక్కగా ఇంటికి వెళ్ళేసరికి భార్య కూడా చక్కగా నాలాగే ప్రిపేర్ అయిపోయి ఉండిద్ది, అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఆల్రెడీ కాఫీ పొడి కలిపేసి ఉండిద్ది, అలా ఉండిద్ది. నేను పోయి ఇక మాట్లాడటమే ఆలస్యం అని ఎప్పుడు కూడా అనుకోబాకండి. అవునా? మనం చక్కగా నిదానంగా వాక్యాన్ని అనుసరించి నిత్య జీవానికి పోతామంటే అపవాది ఊరికి అట్లా చూస్తా ఏమి ఉండడు. నువ్వు దారిలో ఇలాంటి ఆలోచనలు చేసుకొని వస్తున్నావా, చక్కగా సమాధానం ఉందామని అనుకుంటున్నారా, అనేక మందికి మీరు మాదిరికరంగా ఉందామని మీరు అనుకుంటున్నారా, నేను ఊరికనే చూస్తూ ఉంటాను ఇక్కడ అని చెప్పి మనకన్నా ముందే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఇంటి దగ్గరికి. ఇంటికి వెళ్ళిపోయి కాఫీ కలిపే సంగతి నుంచి వాళ్ళ భార్య మైండ్లో శుభ్రంగా స్పూన్ పెట్టి తిప్పేసేస్తాడు. తిప్పేసేసే లోపల తుఫాన్ రెడీ అయిపోయాడు. తుఫాన్ ఎలా చూపిస్తారు మనకి? ఇలా తిరుగుతున్నట్లు చూపిస్తారు. తుఫాన్ రెడీగా ఉంటుంది ఆల్రెడీ. ఏనేమో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నెమ్మదిగా అనేక మందికి వీళ్ళని చూడండి నేర్చు, మనం కూడా అట్లా ఉండాలి అసలు అనిపించేటట్టుగా ఉండాలని ఏం అనుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేసరికి వాతావరణం అంతే ఉండిద్దా? ఎప్పుడు కూడా వాక్యాన్ని ఈ లోకాధికారి ఎవరు? అపవాది. ఈ లోకంలో ఏముంటది? క్రీస్తులో కలిగి ఉండే సమాధానమే ఉంటుందా? అంత మోసం ఉంటుంది. అవునా? ఆ ప్లేసులో మనం క్రీస్తు వలె జీవించాలి. యేసయ్య పరలోకంలో క్రీస్తులాగా జీవించటం కాదు, పరలోకంలో మొత్తం మంచిగా ఉంటుంది కదా. అవునా? అక్కడ మంచిగా ఉండటం కాదండి. యేసయ్య ఎక్కడ నుండి చూపించారు అట్లాగా? ఈ లోకంలో క్రీస్తు వలె
తండ్రి వలె జీవించి చూపించాడు అనమాట. ఎంత కష్టం. అందరు వాళ్ళలాగా మీకు మేలు కలగాలంటే మీకు కూడా మేలు కలగాలి అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ ఆయన మేలు చేస్తుంటే ఆయన సిలువేయండి ఆయన సిలువేయండి అని అంటున్నారు. అలా ఉండేది లోకం. అది మీకు బాగుపడాలి మీరందరూ బాగుండాలని నేను అంటుంటే నన్ను సిలువేయమంటున్నారేంటి అని అనుకుంటారు. లోకంలో పరిస్థితి అలా ఉండిద్ది అన్నమాట ఎప్పుడైనా. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఇంటికి వెళ్ళేసరికి వాతావరణం అంత బాగుండేది, మనం చక్కగా అలా ఉందామని అనుకోకూడదు. అదంటే అలా ఉందామని అనుకోకూడదు అనేది నేను చెప్పట్లేదండి. వాక్యంలో చెప్పబడిన వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారం నేను ఉండాలని అనుకుంటాం. అక్కడికి వెళ్ళేసరికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతుందండి? ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నిజంగా నా మాట చక్కగా మృదువుగా ఉండాలి. వాళ్ళు చెప్పారు యేసయ్య మాట దేవుడి ఉద్దేశం అంట ప్రతి మనిషి మాట మృదువుగా ఉండాలంట. అక్కడ చెప్పారు. ఇక ఇప్పటి నుంచి నేను మృదువుగానే మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా అనుకొని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ అవతల నుంచి తుఫాను నడుస్తూ ఉంది. మరి అప్పుడు మన పరిస్థితి ఏంటి? మృదత్వం తీసి పక్కన పడేసాక మనం కూడా ఒక కత్తి తీసుకొని కాంతాలో కత్తి ఎద్దాంలాగా ఇదరగలేగా. ఇక మనం కూడా ఒక కత్తి ఒకటి తీసుకొని ఇంకేమంటే డ్రెస్ వేసుకొని యుద్ధంలో దిగిపోతాం మనకే తెలియకుండా. మొత్తం అయిపోయింది. చెడామాడ ఇద్దరు తిట్టుకున్నాం. ఒక ఆమె ఆ గదిలో మనమేమి ఈ గదిలో ఉండిపోయిన తర్వాత సీన్ మొత్తం ఇంట్లో అయిపోయింది. మనం అనుకుని వచ్చిందండి ఇక్కడ జరిగింది. అవునా? చక్కగా మాట్లాడదామని వచ్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆమె మాట్లాడుతుంది. అసలు మీ అన్నయ్య డబ్బులు ఎందుకు కొట్టావు, మీ అక్క డబ్బులు ఎందుకు కొట్టావు అని అడగట్లేదు. ఎప్పుడు చూసింది అసలు ఏం సడన్ ఇంటికి వచ్చేసరికి ఎట్లా అయిపోయింది వాతావరణం. నేను మృదువుగా మాట్లాడదాం అనుకొని నేను వచ్చి ఆమె 2 మాటలు అంటే 5 మాటలు మాట్లాడి 2 దెబ్బలు నేను కొట్టి అసలు మొత్తం ఇట్లా గందరగోళం అయిపోయింది. ఏం ఇట్లా అయిపోయింది అసలు అని అనుకుంటా. పక్కన కదా మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకు జరిగింది చెప్పండి ఇది? ప్రశాంతంగా ఉందామని అనుకున్నాడు. కానీ దాని వల్ల జరగదు. అలా అనుకోవటం మంచిదే. ఇంకెందువల్ల జరిగింది? ఎందువల్ల జరిగింది? హృదయంలో వాక్యం లేకపోతే మృదుత్వంగా ఉందామని అంటే బహుశా అనుకోరేమో. అట్లా అనుకున్నారంటే ఇంకా చెప్పు ఏంటో అలా రాద్దాము అనుకున్నాను. ఎగ్జామ్లో అనేది ఉపయోగమే లేదు. రాస్తేనే తగ్గిపోతాము అనేది కాదు. ఇంకా అంటే ఆ వర్షం కూడా కొంత ఉంటుంది. వాక్యం చెప్తారులే కానీ ఇంటికాడ అట్లుంటే అసలు ఎక్కేసింది మీద. ఇంకా మన అట్లా మృదత్వంగా ఉంటే ఏం చాలా మౌనిగా ఉన్నాడు. మనమే చాలా ఇచ్చుతాం అనుకుంటాను. మరి ఎందుకు జరిగింది అట్లాగా? లోకాధికారి సాతాను కాబట్టి ఎందుకు అనుకున్నాడంటే ఏదో మృదువుగా ఉండాలి ఇప్పటి నుంచి నేను అనుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి మొత్తం అట్లా ఉంటుందేమో అని అనుకున్నాడు. అర్థమైందండి? అక్కడికి వెళ్ళేసరికి ఎప్పుడైనా సరే మనం ఈ లోకంలో ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలని అంటే తండ్రి ఉద్దేశాన్ని చెప్పినప్పుడు ఈ ఉద్దేశం నాకు చెప్పాడు, ఇలా ఉండమని నాకు చెప్తున్నాడు, ఇది అవసరం కాబట్టి నాకు పంపించాడు ఈ వచనం. అవునా? ఈ వచనం నాకు అవసరం కాబట్టి పంపించాడు. ఎప్పుడు కావాల్సిన ఆహారం అప్పుడు దేవుడు పంపిస్తాడు. మనం దీన్ని చెయ్యాలి అని అనుకుంటాము, తీర్మానం తీసుకుంటాం. మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే అక్కడ ప్రతికూల పరిస్థితి ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేయాలి ప్రతి క్షణం కూడా. ఎందుకు మనం ఎక్కడ ఉన్నాం? నిత్య జీవంలో ఉన్నామా? లోకంలో ఉన్నాం. నువ్వు ఆల్రెడీ నువ్వు అలా మృదుత్వంగా ఉందాం, ఇంటికి వెళ్ళి చక్కగా టైం స్పెండ్ చేద్దాం అని రాగానే అక్కడ అలాంటి అనుకూల పరిస్థితులు ఏమి కనపడవు. అది మనం ముందు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అక్కడ ప్రతికూల పరిస్థితి ఉండిద్ది. ప్రతికూల పరిస్థితి ఉన్నా కానీ ఎలా ఉండాలంట? ఇక్కడ ఏమని రాశాడు? ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే వ్రాత్ అని అన్నాడు. అంటే అవతల ఆల్రెడీ కోపంగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? అవతల ఆల్రెడీ కోపం, అవతల ఆల్రెడీ తుఫాన్ నడుస్తుంది, అవతల ఆల్రెడీ ప్రతికూల పరిస్థితి నడుస్తుంది. ప్రతికూలం అంటే మనకు ఆపోజిట్ ఏనా? అయితే అది నడుస్తుంది అక్కడ ఆల్రెడీ. మనం ఎలా ఉండాలంట? మనం ఎలా మాట్లాడాలంట? మృదువుగా మాట్లాడాలంట. ఎప్పుడు? అవతల తుఫాన్ నడుస్తుంటే
అవతల తుఫాన్ నడుస్తుంటే మనం ఏం చేయాలంట? మృదువుగా మాట్లాడాలి. అది పరిస్థితి. మనం ఏమనుకుంటామంటే చక్కగా వెళ్ళి కొంత సమయం మాట్లాడదాం, కుదిరితే అట్లా పిల్లలను కూడా తీసుకొని బయటికి వెళ్ళొద్దాము అని అనుకుంటాం. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేసరికి మనం ఎందుకు ఎక్కడ జరిగిద్దంటే పొరపాటు అని, రండి అండి, వచ్చారా, రండి, కాఫీ పెట్టినా టీ పెట్టినా అని చెప్పి ఆ మాట్లాగా ఎత్తుకుంటే మనం మృదువుగా మాట్లాడదామని అనుకుంటాం. అక్కడ పోయి అలా ఉండిద్దేమో వాతావరణం, మనం ఇలా చేద్దామని ప్లాన్ చేసుకుంటాం. అక్కడ పోయేసరికి అదే అంతే ఉండిద్దా? అలా ఉండదు. అలా ఉంటే అందరూ మృదువుగానే మాట్లాడతారు. ఇంకా అవునా కదా? అన్ని వచ్చారా, రండి కూర్చోండి, టీయా కాఫీయా, డాడీ వచ్చారు, ఫ్యాన్ ఆన్ చేయి, కొంతసేపు కలిసిపోయి ఉంటారు. అలా ఉంటే ఇక అందరూ కూడా ఎట్లా ఉంటారు? అందరూ వాక్యాన్ని అనుసరించే వాళ్ళుగానే ఉంటారు. అది దేవుడి ప్రేమ ఏముంది? ఏమన్నాడు? మీకు మేలు చేస్తే మీరు మేలు చేసేటట్టయితే ఉపయోగం ఏముంది? అన్యులు కూడా ఆ రీతిగా చేస్తారు కదా, ఇక మీలో ప్రత్యేకత ఏముంది అని అంటున్నాడు. మీరు ఆ తండ్రికి కుమారులై ఉంటున్నట్లుగా మిమ్మల్ని ద్వేషించే వారి గురించి మీరు ప్రార్థన చేయాలి, మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయాలి. అది క్రీస్తు వల్ల జీవించటం అంటే. అవునా? నువ్వు బాగుండాలి బంగారు కొండ అంటే నువ్వు కూడా బాగుండాలి బంగారు కొండ, అది కాదు. వాళ్ళు ప్యాక్ మనం ఒక దెబ్బ కొట్టగానే ఏం చేయాలంటే మనం నువ్వు బాగుండాలి బంగారు కొండ అన్నది. అది మరి అదైతే కష్టంగానే ఉండేటట్టుంది. ఏంటంట? చక్కగా వచ్చారా అండి, కూర్చోండి, కాళ్ళు కొంచెం ఆ స్టూల్ మీద పెడితే నొక్కుతామండి అని అంటే సరేలే కానీ బయటకు వెళ్దాం కానివ్వండి. అట్లా ఉన్నది వ్యవహారం అక్కడ. నువ్వు మంచి ఆలోచన, నువ్వు ఎరగొట్టేసేద్దాం బాధ్యత, అసలు చెప్పిన మాట ఎట్లేదు ఈ మధ్యన అనుకుంటున్నావు అనుకో, దారిలో వచ్చేటప్పుడే నిన్నేం డిస్టర్బ్ చేయడు. అపవాదికి మన ఇంటికాడ పని ఏం లేదు, నేనేం చేయవసరం లేదు, ఈడే ఆల్రెడీ తుఫాను తీసుకుని వెళ్తున్నాడు ఇంటికి అనుకుంటాడు. ఈడే ఆల్రెడీ తుఫాను తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఒకవేళ ప్రశాంతం బైబుల్ చదువుకుంటున్నా సరే వీడి కాదు నా తుఫాను ఆ ఇల్లు మొత్తం ప్రభావితం చేసేది ఇదే అనుకుంటాడు, వేరే ఇంటి దగ్గర పని చూసుకుంటా ఉంటాడు. అట్లా కాకుండా నువ్వు నేను ఏదైనా మంచి చేద్దాము అని మంచి ఆలోచన, వాక్యానుసారమైన ఆలోచన చేసామంటే ఆ ఇంటికాడ పనుందరూ మనకు అర్జెంట్గా ఇంటికన్నా ముందెళ్ళాలనుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎప్పుడెప్పుడు అంటే అలా ఉండాల్సింది. అక్కడ ఇంకో మెసేజ్ జరుగుతున్నట్టుందిగా, బయట ఇంకొకటి జరుగుతుందా? సమయం కొద్దిగానే ఉంది, లోపల ఒకటి ఫెలోషిప్, బయట ఒక ఫెలోషిప్, ఎక్కడ పడితే అక్కడ ఫెలోషిప్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారే. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వాక్యాన్ని అనుసరించటం అని అంటే దానికి అనుకూల పరిస్థితి అక్కడ ఏమీ ఉండదు, అక్కడ ప్రతికూల పరిస్థితే ఉండిద్ది. ఉన్నా సరే మనం ఎలా ఉండాలంట? అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంట? అక్కడికి వెళ్ళేసరికి బాగా తుఫాను ఉంది వ్యవహారం. మనం ఏమనుకుంటామంటే అయ్యా బాబు ఇప్పుడు మనం మృదువుగా మాట్లాడదాం ఇప్పటి నుంచి అని అనుకున్నాము. ఇప్పటి నుంచి మనం మృదువుగా మాట్లాడదాము, ఇంట్లో వీళ్ళని బయటికి తీసుకెళ్దాం అనుకుని వచ్చాము. రాగానే ఫుల్ స్పీడ్ మీద తుఫాను మీద ఉంది. ఈ టైంలో నేను అంత స్లోగా మృదువుగా మాట్లాడానంటే మాత్రం ఎక్కేసి అంతే 2 కాస్త 20 మాటలు అయిపోతాయి, దానికి బ్రేకులు అయిపోతాయి మనం అని ఏం చేస్తారంటే ఆ మృదువు తీసి జోబులో పెట్టుకొని అమ్మటి ఈ సిమ్ వేసుకుంటాడు. అమ్మటే ఆ సిమ్ తీసి జోబులో వేసుకొని ఆ సిమ్తో నడుద్దాం అనుకున్నాడు వ్యవహారం. అసలు స్టార్టింగ్ ఈ రేంజ్ లో వర్షం స్టార్ట్ అయిందంటే ఇది ఆగదు అబ్బాయి ఇంకా అనుకుంటాం. ఏమనుకుంటాం? ఆగదు, తలుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి స్నానం చేసి డ్రెస్ మార్చుకుందాం అనుకుంటారు. అవునా? ఈ సిమ్ వేసుకుని వెళ్తాడు. అక్కడ పోయిన తర్వాత ఏమైంది? అసలు పెద్ద వర్షం స్టార్టింగే ఒక ఎత్తున మొదలైద్ది. ఈ టైంలో ఈ సిమ్ మీద నేను ఉన్నానంటే మాత్రం 2 మాటలు కాస్త 20 మాటలు అవుతాయి. మనం కూడా ఆ వర్షంలోనే పోయామని అంటే ఒక 5 దగ్గర 10 దగ్గర ఆగిద్ది కనీసం వ్యవహారం అని అనుకొని ఆ సిమ్ తీసి జోబులో పెట్టుకొని మనం కూడా ఈ సిమ్లో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అది ఎందుకంటే మనకి కనపడే పరిస్థితి అక్కడ అలా కనపడతా ఉండిద్ది. మనం అంటే మన జ్ఞానం ఉపయోగించడం పోతాం. అర్థమవుతుందా? మనకు అనిపించింది ఈ టైంలో మనం కానీ మృదువుగా మాట్లాడామంటే మాత్రం 2 కాస్త 20 అయిపోతాయి అని అనిపించింది. అనిపించినా సరే మనం ఏం చేయాలంట? మృదువుగానే మాట్లాడాలి. కానీ లోకంలో ఎవరిని అడిగినా ఏదైనా చూసినప్పుడు ఏమంటారు? అది ఈ టైంలో మృదువుగా మాట్లాడావంటే నీకు 2 కాస్త 20 పడిపోతాయిరా నీకు
ఇంకా పెద్ద తుఫాన్ చదివిపోయింది, ఆ తుఫాన్ ఇప్పుడు ఆగదు, నువ్వు బ్రేక్ లేకపోతే కనుక అని అనిపించింది. పరిస్థితి అలా ఉండిద్ది. అయినా సరే మనం మృదువుగానే మాట్లాడినట్టయితే గనక అది ఎదుటి వారి కోపాన్ని చల్లార్చి వాళ్ళు కూడా మృదువుగా మాట్లాడే వాతావరణాన్ని, క్రీస్తు కలిగి ఉండే సమాధానం వాళ్ళ ఇరువురి మధ్య ఏర్పడిద్ది. అది చెప్తున్నాడు. ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే. ఒక కోపిష్టిగా ఉండే వాళ్ళంతా మృదువుగా మాట్లాడేటట్టుగా మార్చిద్ది. మనం మృదువుగా మాట్లాడినప్పుడు అర్థమవుతుందండి, మార్చిద్ది అన్నమాట పరిస్థితి. అది అంటే విశ్వాసి అందుకని ప్రతి క్షణం విశ్వాసం ద్వారానే ముందుకు పోతా ఉండాలి తప్ప ముందుండే పరిస్థితిని బట్టి కాదు. మన పరిస్థితుల్ని జయించిన వాడు దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం కాబట్టి పరిస్థితులను మనం కూడా జయించగలుగుతాము. ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచితే. ఎలాంటి నమ్మకం, ఎలాంటి విశ్వాసం? అబ్రహాం విశ్వాసం అన్నమాట. అంటే అక్కడ తుఫాన్ నడుస్తుంది, నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను అని అంటే నువ్వు నమ్మితే ఆ క్రియ ఉండాలి. అవతల తుఫాన్ నడుస్తున్నా సరే నువ్వు మృదుగా మాట్లాడిన క్రియ ఉండాలన్నమాట. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆయన వల్లే జీవిస్తాం, ఆయనతో పాటు మనం జీవించేవారుగా ఉంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఎందుకు విఫలమైపోతాం అంటే దానికే. సండే స్కూల్ కాడి నుంచి వాక్యాలు విని వస్తాము, కానీ మనం చేయలేకపోతా ఉంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి మనం మెంటల్గా ఏం ప్రిపేర్ అయ్యి వెళ్తామంటే అక్కడ అనుకూల పరిస్థితి ఉండిద్ది అని చెప్పి మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అక్కడికి వెళ్ళేసరికి ప్రతికూల పరిస్థితే ఉండిద్ది. అప్పుడప్పుడు ప్రతికూల పరిస్థితి కాదు, ప్రతికూల పరిస్థితి మాత్రమే ఉండిద్ది అక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందండి? కాబట్టి మనం మృదువుగానే మాట్లాడే వాళ్ళగా ఉండాలి. అంటే మృదువుగా మాట్లాడాలి అంటే మనం వాత్సల్యం చూపించాల్సిన పని లేదా, కరుణ చూపించాల్సిన పని లేదా అని అంటే కాదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు, మిగతా అన్ని కూడా ఆ రీతిగా ఉండాలి. ఆ మృదుత్వం మనలోకి రావాలి. ఈ కఠినత్వం అంతేనా ఉంది. ఏ జెంటిల్ ఆన్సర్ టర్న్స్ అవే వ్రాత్ బట్ ఏ హార్ష్ వర్డ్ అని అంటే ఒక వ్యక్తిలో ఉండకూడదు అనమాట. ఇది లోకంలో నాటబడిన వాళ్ళ దగ్గర ఉండేది అనమాట. ఇది ఏ హార్ష్ వర్డ్ స్టిల్స్ ఆఫ్ యాంగర్ అని ఉంది. అవతల వాళ్ళ కోపాన్ని ఇంకా ఏం చేసిద్దంట, అనుకునేది చడామాడ 4-5 మాటలు అడిగేసేద్దాం. అసలు నాకు చెప్పండి డబ్బులు ఎందుకు కొట్టాడు అనుకునేది. ఎన్ని మాటలు అడిగేద్దాం అనుకున్నంత, 4-5 మాటలు చడామాడ అడిగేసేద్దామని అనుకున్నంత. ఎప్పుడైతే పోయి అక్కడ పరిస్థితి చూసి భయపడి మనం మృదువుగా మాట్లాడితే మన పని అయిపోయింది అని చెప్పి ఆ సిమ్ తీసి వేరే సిమ్ వేసుకొని ఈయన కూడా కత్తితో మొదలు పెడతాడో ఆ 4-5 కాస్త 40-50 అవుతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఏమని? బట్ ఏ హార్ష్ వర్డ్. నువ్వు కూడా ఎప్పుడైతే అట్లా మాట్లాడుతావో అది ఏమైందంట, ఇంకా కోపాన్ని అవతల కోపాన్ని ఇంకా ఎక్కువ చేయటానికి చేస్తామంట. ఆ హార్ష్ వర్డ్ అనేదంట నేను కూడా మాట్లాడితే బ్రేకుల్లాగా పనిచేసిందని మనం అనుకుంటాం అంతే. అది మన జ్ఞానం. అర్థమవుతుందండి? అవి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అంటే అర్థమవుతుందా? మనం అనుకుంటాం మనం కూడా కోపిష్టి మాట్లాడకపోతే మాత్రం ఇవి 20 మాటలు మాట్లాడిద్ది. మనం కూడా అదే రేంజ్లో తగులుకున్నాం అనుకో 2-3 మాటలు తాగిపోయిద్ది. అమ్మో అసలు నేనేదో 4-5 మాటలు కడిగేద్దాం అనుకున్నా, ఈయన అసలు నన్ను మించున్నాడు కోపంతో కొడతాడేమో కంపదీసి అని చెప్పి 2 మాటలు ఆపేసిద్ది అనుకుంటే అని మనం అనుకుంటాం. అక్కడ ఏం ఆగదు. అట్లాగా 4-5 మాటలు అడుగుదాం, ఈయన అసలు ఎందుకు పంపించాడు అట్లాగా. అట్టకి పంపిస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, చూసుకోవాలి కదా. 4-5 మాటలు అడుగుదాం అనుకునేది. మనం ఎప్పుడైతే మన జ్ఞానం ఉపయోగించి మనం కూడా గట్టిగా మాట్లాడబోతామో అవి 40-50 మాటలు అవుతుంది. అవునా? అన్నయ్యకి డబ్బులు పంపించిన సంగతి పోయి ఇక పాత మొత్తం ఆ రోజు మనం పార్కు పోతున్నాం, ఆమెకేం చూడలేదా, నేను చూడలేదు అనుకుంటున్నావా, అవి ఎడిపోతాయి. అసలు 2 మాటలు 4 మాటల సంగతి అట్టు ఉంచండి. ఇది గెట్టేటో తెగిపోయిన గాలిపట్టంలా గెట్టుబడి సరిపోతాయి. ఇంకా ఆ రోజు నేను ఎందుకు చూసాను అనుకుంటున్నావు, దాని ముందు రోజు మనం అటు పోయినప్పుడు నువ్వు ఆయనకి ఎందుకు చూసావు కదా, నాకు తెలియదు అనుకుంటున్నావా, అంత ముందు దాకా నాకు లేదు ఆలోచన అంటారు. అబ్బో ఇంకా అసలు ఎంతో కొంత లేదు. ఎవడన్నా దొరపడ్డాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు. దేశ వాళ్ళు భార్యకి చూస్తాడు, మధ్యలో ఉన్నవాడికి తగ్గిద్ది. ఆటోమేటిక్ ఇవన్నీ క్రమక్రమంగా జరిగిపోతూ ఉంటాయి ఇంకా. అవునా కదా? కాబట్టి మనం అట్లాగా ఆలోచన చేసుకోకూడదు. పరిస్థితి ఎలా ఉన్నా సరే మనం మృదువుగానే. ఒకవేళ యేసయ్యను వాళ్ళు కొట్టకుండా ఆయన చక్కగా కూర్చోబెట్టి ఆయన ఏమనేవాడు, వీళ్ళందరూ బాగుండాలి, తండ్రితో పాటు యుగయుగాలు ఉండాలి అని అంటున్నాడు. ఒకవేళ ఆయన యేసయ్యను బాగా చూసుకోకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కొట్టారు, ఆయన ఏమంటున్నారు,
అయినా సరే మీరందరూ బాగుండాలి. అంటే పరిస్థితి ఎలాగున్నా సరే నేను మాత్రం ఇలాగే ఉండాలి. అంటే మన ఇంటికి వెళ్ళేటప్పుడే ఏం ప్రిపేర్ అవ్వాలి? ఖచ్చితంగా అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉండదు. నేను మంచి ఆలోచన చేస్తున్నాను కాబట్టి అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉండదు. అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉండకపోయినా సరే నేను మాత్రం మృదువుగానే మాట్లాడాలి, వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకెళ్ళాలి అని అనుకొని, నువ్వు ఎప్పుడైతే అక్కడ అనుకూలంగా ఉండదు అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్తావు కదా, అది ఆటోమేటిక్గా అనుకూలంగా ఉండదు కాబట్టి నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతావు. అంటే మనం ఏమి హ్యాండిల్ చేసేది ఉండదు. నువ్వు ఏదైతే ఉందో ఆయన మాట ఇచ్చాడు కదా మనకి, మృదువుగా మాట్లాడు, మనం ముందే మనకు చెప్పాడు కదా. పరిస్థితి అక్కడ ఎలాగున్నా సరే నేను మాత్రం మృదువుగానే మాట్లాడాలి అని అనుకోని నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ప్రతికూలంగా ఉండటం చూసి నువ్వు అవాక్ అవ్వవు. టైట్ వాడే వాళ్ళు అవాక్ అవుతారు అని చెప్తారు కదా. అట్లా నేను అనుకునేది ఇక్కడ ఉంది ఏంద్రా బాబు అసలు అని ఇట్లాంటి అవాకలు అవటాలు చుక్కెదురు అవటాలు ఏమి ఉండవు. అప్పుడు అక్కడ ఆల్రెడీ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటావు, పరిస్థితి అలాగే ఉంటుందని అక్కడ. అయినా సరే నా దగ్గర ఆయుధం ఉంది. ఏ ఆయుధం? ఇక్కడ ఆల్రెడీ తుఫాన్ ఉంది ఇంట్లో, నేను ఆ తుఫానికి విరుగుడు నా దగ్గర ఉంది. ఏంటంటే అది మృదువుగా మాట్లాడటం. అంత ఎత్తున అలలు దిగుస్తున్నాయి, తుఫాను నా కంటికి కనపడుతుంది, అయినా నా దగ్గర ఆయుధం ఉంది. ఆ మృదువుగా మాట్లాడినప్పుడు నమ్మి విశ్వసించిన ఏం చేస్తాడంటే క్రియ చేస్తాడు. క్రియ అంటే పరిస్థితి ఎలాగున్నా సరే మృదువుగానే మాట్లాడతాడు, అది క్రియ. ఆ క్రియ చేసినప్పుడు ఏంటంటే ఆయన యందు సందేహించకుండా విశ్వసిస్తున్నారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి క్రియ చేశారు. ఆ క్రియ చేసినప్పుడు అవతల కార్యం చేసే పని ఎవరిది? దేవుడిది. ఆయన చూసుకుంటాడు. అవునా? అవతల సమాధానంగా వచ్చేటట్టుగా పరిస్థితి ఆయన చూసుకుంటాడు. అపవాది ఏం చేస్తాడు? తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఓడిపోయామురా. యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? యోబు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అవన్నీ ఇచ్చావు కాబట్టి, బాగా ఆస్వాదించావు కాబట్టి అట్లా ఉన్నాడులే, అవన్నీ తీసేస్తే ఆల్రెడీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, దూషించని చెప్పాడు. సరే కానీ నువ్వు వెళ్ళి మరి ఆ పని చూడు, అట్లయితే నీకు అవకాశం ఇచ్చాను. ఎగురుకుంటూ వెళ్ళాడు. ఎగురుకుంటూ వెళ్ళి అవి మొత్తం తీసేయగానే దూషిస్తాడేమో అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పాటు చేసి కిటికీ కూర్చొని చూస్తా ఇద్దరు జుట్టు పట్టుకుంది అనుకుంటారు. ఇప్పుడు భర్త అనుకుని వస్తున్నాడు, మనం ఇక్కడ ఆల్రెడీ తుఫాన్ పెట్టాం కదా, ఆయన సిమ్ తీసి సిమ్ వేసుకుంటాడు కామన్ గానే, లోకంలో ఉండేవాళ్ళు లాగానే అనుకోని ఇద్దరు కలిసి అనుకుంటారు. భలే ఉంటుంది, కొంచెం టీవీ సీరియల్ చూసినట్టు చూద్దామని అనుకుంటాడు. అవునా? అక్కడ ఎప్పుడైతే వచ్చిన తర్వాత మృదువుగా మాట్లాడగానే ఏమో 4-5 మాట్లాడుదాం అనుకున్నది కూడా ఏమైంది? వాక్యం చెప్పబడేది సత్యం. అవునా? కాబట్టి ఇది అబద్ధం చెప్పదు. నువ్వు అవతల పరిస్థితి కోపంగా ఉన్నా సరే నువ్వు ఎప్పుడైతే మృదువుగా మాట్లాడతావో ఖచ్చితంగా అక్కడ సమాధానం వచ్చిందంతే. అవునా? వాక్యమైన దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు అక్కడ పరిస్థితి ప్రిపేర్ అయ్యి ప్రతికూల పరిస్థితి ఉందని అట్టగా మాట్లాడాలనుకుని వచ్చి నువ్వు మాట్లాడతావో అక్కడ సమాధానం ఏర్పడంగానే తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఓటమి పాలయ్యానని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. యోబు దూషించాడా? దూషించలా, తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. అవునా? తోక ముడుచుకొని వెళ్ళినాడు. ఏంటి మళ్ళీ ఇటు వచ్చావు, ఏమైంది పరిస్థితి అంటే ఓడిపోయానని చెప్తాడా? ఏముందలే, శరీరం అంతా బాగానే ఉంది కదా, కాబట్టి అది పోయినా కానీ అట్లా ఉన్నాడు, శరీరం జోలు పోతే కదా నిన్ను దూషించిపోయేదని అంటున్నాడు. ఓడిపోయానని ఒప్పుకోడు. తప్పు చేస్తే నన్ను ఒప్పుకోరు. కొంతమంది కవరింగ్ ఇటు దూరుతారు, ఒక అబద్ధం ఆడతారు, అటు మళ్ళీ ఇబ్బంది ఎదురయ్యేసరికి మళ్ళీ ఏం చెప్తారు, అటు నుంచి ఇంకో దారిన ఇంకొక అబద్ధం, ఇంకొక కప్పిపుచ్చుకోవటానికి ఈ ఇటు తిరుగుతూ ఉంటారు. పోవాల్సిన దారి కాకుండా మొత్తం తిరుగుతూ ఉంటారు అన్నమాట. అది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. అది తప్పు చేసినప్పుడు దావీదు ఏం చేశాడు? సౌలులాగా ఎందుకని వాటిని గొర్రెల్ని చంపకుండా ఎందుకు ఉంచావంటే ఆ బలిటానికి ఉంచాడు అని కవర్ చేశాడా? కవర్ చేసుకునే ప్రయత్నం చేయదా? నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. నాతన్ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? కవరింగ్ చేసుకోలేదు. ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో, ఇద్దరు భార్యలు ఎవరికి లేరా అన్నారా? ఎవరికి లేనట్టు నన్నే పట్టుకుంటున్నావు, నాలో తప్పులు పడదామని చూస్తున్నావు అని యోబులాగా అన్నాడా? అలాగనలేదు.
కాబట్టి మనం కూడా సత్యం తెలియపరచబడినప్పుడు అది భర్త నోటి నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ఎవరి ద్వారా కానీ మనం ఏదైనా మాట్లాడేటప్పుడు పిల్లలు చెప్పినా ఎవరు చెప్పినా అది వాక్యానుసారమైనప్పుడు ఏం చేయాలంటే మనం కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడాలి. అది పిల్లలు చెప్తే నేను అవును అది కరెక్టే, నేను మాట్లాడకూడదు సారీ అని అంటే మనం తగ్గిపోతాము, మనకేం తెలియదు అన్నట్టు ఉంటుంది అని ఎప్పుడు కూడా అట్లాగా అనుకోకూడదు. కరెక్షన్ ఎవరు చెప్పినా సరే మనం కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడాలి. ఎనీ టైం కరెక్షన్ చేసుకోవటానికి మనం ఇష్టపడాలన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి అక్కడ పరిస్థితి అలా ఉన్నా సరే నువ్వు ఎప్పుడైతే వాక్యంలో ఉన్నట్టుగా ఉంటావో, వాక్యాన్ని అనుసరించటం అంటే అది. అర్థమవుతుందండి? ఇక్కడ ఏదైతే జాలిగా ఉండాలి, కరుణ చూపించాలి, వాత్సల్యం చూపించాలి అనగానే అది నువ్వు పోయి యాజిటీస్గా అక్కడ చూపించడానికి వాతావరణం ఏం ప్రశాంతంగా అక్కడ ఉండదు. ప్రశాంతంగా వాతావరణం లేకపోయినా నువ్వు ఎప్పుడైతే ఇది చేస్తావో అక్కడ వాతావరణం ప్రశాంతత అయ్యిద్ది. అప్పుడు మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటాము. ఏసై కాదు చక్కగా కుర్చీ ఏసీ అని చేస్తుంటే మీరు బాగుండాలని అంటే ఏసై అనేది ఏమన్నా నేను కూడా అంటాను. అవునా? ఏసై అనేది ఏమన్నా నన్ను కూడా కూర్చోబెట్టి కమ్మ ఏసీ అని చేశారంటే మీరు బాగుండాలని మేము కూడా, లోకస్తులు కూడా అంటారు కదా అట్లాగా. కొట్టినప్పుడు అంటారు వాళ్ళు అనరు, కానీ మనం అన్నది అదే ఆయనలో నాటబడి ఉండటం వల్ల వచ్చేది. అదే ఈ లోకానికి మనం అందించాల్సిన సారం, వెలుగు. అవునా? తర్వాత ఏమంటున్నాడు? బట్ హార్ష్ వర్డ్ స్టిల్స్ అప్ యాంగర్. మనం ఎప్పుడైతే కోపంగా మాట్లాడతాం అవతల కోపాన్ని ఇంకా మనం రెచ్చగొట్టినట్టుగా అయింది అనమాట. అంటే అది ఇంకా పెద్దదయ్యి జరగకూడని నష్టాలు జరగటానికి దారి తీస్తాయి అన్నమాట. కాబట్టి మన మాట ఎప్పుడు కూడా మృదువుగా ఉండాలి. 14వ అధ్యాయంలో కూడా మనం ఏం చూసాం? దేవునిలో ఉండే గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి అని చెప్పాడు. ఆ లక్షణాలే మనం కలిగి ఉండాలని చెప్పాడు. ప్రతి వచనంలో నుంచి మనం చూసుకుంటూ వచ్చాం. ఆ వచనంలో ఉండవలసిన రీతిగా మాత్రమే మనం ఉండాలి అని అంటే మనం వాక్యమై ఉన్న క్రీస్తులో నాటబడినప్పుడే మనలో కూడా ఆ గుణ లక్షణాలు ఉంటాయి అన్నమాట. అర్థమైంది? దాని తర్వాత ఏమంటున్నారు? జ్ఞానుల నాలుక అంటే ఏం పలికిద్దంట? మన లోపల ఏది ఉంటే బయటకు అదే వచ్చింది. మరి ఈ లోపల ఏముంటే మనం అనుకుంటాం ఏమన్నదంట, వాళ్ళ నోట ఏమొచ్చిందంట? మనోహరమైన జ్ఞానాంశంలో. మనం ఏమనుకుంటామంటే వాక్యం చదవటానికి మనకి బద్ధకం. వాక్యం చదవకపోతే ఆ జ్ఞానం మన హృదయంలోకి పోదు. మనం మాత్రం ఏం ఆశపడతా ఉంటాం? నేను నోరు తెలిసానంటే జ్ఞానాంశాలా? నేను వాక్యం చదువు ఏం చదువు కాబట్టి నేను నోరు తెస్తే జ్ఞానాంశాలు మాత్రమే మాట్లాడాలి అని ఆశపడతా ఉంటాం. కష్టపడకుండా ఆశపడే వాళ్ళు ఎవరంట? సోమరులు అంట. అవునా? ఎంతమంది అట్లాగా జ్ఞానాంశాలు మాత్రమే మాట్లాడాలని ఆశపడుతున్నారు? చెయ్యొద్దండి ఒకసారి. జ్ఞానం కలిగిన మాటలే మాట్లాడాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటున్నా. అంటే అనుకోవటం కూడా లేదా? జ్ఞానం కలిగే మాట్లాడాలి, ఎదుటి వారికి జ్ఞానాన్ని ఇచ్చే మాటలే మాట్లాడాలని ఆలోచన కూడా లేదా కనీసం? మన ఆలోచనతో చెయ్యొద్దండి. కమ్మగా ఉన్న 10 మందిలో 8 మంది గోళ్ళకు అనుకుని హాయిగా కూర్చున్నారు ముందే. హాయిగా గోళ్ళకు అనుకున్నారు. నేను ఫ్యాన్ సౌండ్ అయిద్దని చెప్పేసి అని చేయమని చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్ అని లోపల అనుకున్నారు. ఇంకా పని చూసుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? ఇక పని చూసుకుంటున్నారు. వచ్చిన పని చూస్తే మంచిది అనుకుంటున్నారు. ఇంకా అందరూ పని చూసుకుంటున్నారు. ఇంకా మన శరీరం సహకరించేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. అలా చూసుకోకపోతే నష్టపోయేది కూడా మనమే. అర్థమవుతుందండి? ఆ గోడ మనకి ఈ టైంలో అనుకోవటం మేలు చేయదు అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానం కలిగిన నాలుకంట ఏం చేసిందంట? మనం జ్ఞానాంశాలు పలకాలి అని అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలంట? మన నాలుక ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగిన నాలుక అని రాశారా?
జ్ఞానాంశాలు మాట్లాడేది ఏ నాలుకంట? జ్ఞానము కలిగిన నాలుకంట. అంటే మనం నోరు తెరిస్తే జ్ఞానాంశాలే మాట్లాడాలి అని మనం అనుకున్నట్టయితే గనక మన నాలుక ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలి. అది చూసుకోవాలి. ఇది లేకుండా దాన్ని ఆశపడితే ఏమీ లేదు, వాగ్దాన కార్డులు చూసుకున్నట్టే పరిస్థితి. ముందున్నది చేయకుండా చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే, మీకు ఇలా ఉంటే మీకు అది వచ్చింది, నేను మీకు తోడుగా ఉంటాను అని అంటే, ఇలా ఉంటే అనేది తీసేస్తారు. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మిమ్మల్ని తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. ఇవే మొత్తం చదువుకుంటారు కమ్మగా. ఓకే, దేవుడు నాకు తోడుకున్నాడు, నన్ను తలగానే ఉంచుకుంటారని అలా పోయి ఓటం పాలయ్యి మెల్లకుండా తలదించుకొని వస్తూ ఉంటారు. ఎందుకని? ఆయన నిన్ను తలగా ఉంచాలని అంటే మనం ఎలా ఉండాలో అలాగ మనం లేము కాబట్టి ఏమైంది? తలకాయ దించుకొని వచ్చాం. ఆత్మీయంగా స్పిరిచువల్ గా తలకాయ దించుకొని ఓడిపోయి వచ్చాం అన్నమాట. అంటే ఆయన చేతులు ఏమన్నా కొరసైనయా? సహాయం చేయటం చేతవలేదా ఆయనకి? ఏమన్నా ప్రాబ్లం ఆయనలో కాదు, ప్రాబ్లం మనలో ప్రాబ్లం. ప్రభువా నువ్వు ఎందుకు ఉండలేదు నాయనా మాతో పాటు అని అంటే దేవుడు ఏం చెప్తాడు? పాపం ఉండే దగ్గర నేను ఉండలేను. మోసే అంటున్నాడు, నువ్వు మాతో పాటు రా అంటున్నాడు. నువ్వు మాతో పాటు వస్తేనే మేము వెళ్ళేది అని అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను మీతో పాటు రాను అంటున్నాడు. నేను మీతో పాటు వచ్చేటట్టుగా మీరు లేరు, నాకు అక్కడ మీతో పాటు ఉండేటట్టుగా అనుకూల పరిస్థితి లేదు, నేను ఉండలేను అక్కడ. ఎందుకని? మీరు ఆజ్ఞ అతిక్రమణ చేసి పాపము చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, దాని ప్రకారంగా మీరు ఉండట్లేదు. ఆజ్ఞ అతిక్రమణ చేసినప్పుడు మీరు పాపం చేస్తున్నారు, మీతో పాటు నేను ఉండలేను అంటున్నాడు. అర్థమవుతుందండి? మీతో పాటు నేను ఉండలేను అని అంటాడు. వీళ్ళేమనుకుంటారు? నాతో పాటు ఉన్నారని అనుకుంటున్నారు, అనుకొని మోసపోతా ఉన్నారు అన్నమాట. కాబట్టి ఎలాగ ఉంటే ఆయన మనకి తోడుగా ఉంటాడో చూసుకొని అలాగ మనం ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనం జ్ఞానాంశాలు మాత్రమే పలకాలి. నేను ఎక్కడికి పోయినా సరే జ్ఞానాంశాలే పలకాలి అని అంటే, ఫస్ట్ నీ నాలుక నా నాలుక జ్ఞానం కలిగిన నాలుకలుగా ఉండాలి. అలా లేకపోతే మన జ్ఞానాంశాలే మాట్లాడాలి అని అనుకుంటాము, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం. మరి జ్ఞానం కలిగిన నాలుకగా మన నాలుక ఉండాలంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఏ షాప్ లో దొరికింది? డిమార్ట్ లోనా డెకాత్ లో ఉన్నానా? దేవుని వాక్యం చదువుతుంటే వచ్చింది. మన నాలుక అట్లా మారింది. మన హృదయంలో ఆ జ్ఞానం వివేకం కలిగి ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉన్న దాన్ని నాలుగు బయటికి పంపిస్తూ ఉండిద్ది అనమాట. అప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా జ్ఞానాంశాలే మాట్లాడతావు. అవునా? ఆ జ్ఞానం మనలో లేకుండా నీ హృదయంలో లేని నువ్వు పలకలేవు. నీ హృదయంలో షార్ట్స్ ఉన్నాయా? యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయా? టీవీ సీరియల్ ఉన్నాయా? ఇంటి పక్కన అని చెప్పిన ముచ్చట్లు ఉన్నాయా? లోపల ఏమున్నాయో నువ్వు యువతల పక్కింటి దగ్గర పోయినప్పుడు అయ్యే చెప్పేది. నువ్వు ఏం చెప్తారు? ఇంకా ఆ ఇంటికాడికి వెళ్ళి ఏదైతే డౌన్లోడ్ చేసుకొచ్చుకున్నావో హృదయంలో చక్కగా, ఈ ఇంటికాడకు పోయినప్పుడు నువ్వు అయ్యే చెప్పేది. ఇది తెలుసా నీకు అసలు అంటారు? ఏది అలా అయినా ఇంకొక అంటారు. ఎక్కడి నుంచి తెచ్చింది? ఏమైంది? వీళ్ళ ఇంటికాడ తీసుకొచ్చుకుంది. ఏం లాభం ఉంది? అదే. ఏమి ఎక్కడికి పోయినా, ఈ పక్కింటికి పోయినా చెప్పేది అదే, ఇంటి ముందు ఇంటికి పోయినా చెప్పేది, పక్కన కాలనీకి పోయినా చెప్పేది అదే. ఎందుకని? అవలాపం ఉంది. అదే అవలాపం ఉంది. అదే మనం మాత్రం వాక్యం చదువుతాము. వాక్యం చదువు. మనం నోరు తెలిస్తే ఏమొస్తా ఉండాలి? జ్ఞానాంశాలే రావాలి. ఎందుకని? పొద్దున్న చర్చిలో 2 పాటలు పాడాగా. ఏంటంట? పొద్దున్న చర్చిలో ఆయన కోసం 2 పాటలు పాడాగా. మరి రానిడా జ్ఞానాంశాలు? కానికేసేగా. ప్రార్థన కూడా చేశాను. అట్లాగా వస్తాయా? రావు. మనల్ని మనం మోసం చేసుకోవటమే అది. అర్థమవుతుందా? అది అంటాడు, ద టంగ్ ఆఫ్ ద వైస్ అడోన్స్ నాలెడ్జ్ బట్ ద మౌత్ ఆఫ్ ద ఫూల్. ఫూల్ అన్నప్పుడే మనకు అర్థమైపోయింది ఎవరు? మూర్ఖుడు, అవివేకి.
అవివేకి, వాక్యం చదవనోడు, వాక్యం విననోడు, సత్యవాక్యం దగ్గరికి వెళ్ళనోడు. దురద మాటలు మనం ఏదైతే ఆశిస్తూ ఉంటాం, మీ ఆరోగ్యాలు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి, మీరు ఎల్లకాలం ఎట్టున్నా సరే ఇక్కడే ఉండాలి అని చెబుతూ ఉంటారు చూసారా, అక్కడికి పోవాలి మనం. సత్యవాక్యం దగ్గరికి అంటే వద్దు బ్రదర్, అన్ని కరెక్షన్సే. 10 మాటలు చెప్పారంటే 10 మాటలు నీకు ఇక్కడ మచ్చుంది, అక్కడ మచ్చుందో దుడుచుకో, ఇక్కడ మచ్చుందో దుడుచుకో అంటారు. అది నాకు నచ్చదు. నీ జుట్టు బలేగుంది, నీ చీర బలేగుంది, నీ డ్రెస్ బలేగుంది, నీ ఖర్చు బలేగుంది అంటే అక్కడ పోతాం మనం. సత్యవాక్యం అంటే ఏది? వాక్యం అర్థం లాంటిది, చూపిస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, ఆయన పోలిక స్వరూపం వచ్చిందాక చూపి కరెక్షన్ ఏముంటుంది సత్యవాక్యం దగ్గర. సత్యవాక్యం లేకపోతే కరెక్షన్ ఉండదు అసలు. అన్ని వాగ్దానాలు శుభ్రంగా ఆశీర్వాదాలే ఉంటాయి అన్ని. నువ్వేం కరెక్షన్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ రోజు దావీదుని ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదిస్తాకు రెడీగా ఉన్నాడు అంటే నువ్వు ఎట్టున్నా అంతేనా? స్థిరపరచువాడవు, గణపరచువాడవు, తర్వాత ఎప్పుడు ఇదంతా ఆయన స్థిరపరుస్తాడు. మనకు తెలుసు, మనం ఒప్పుకోపోయి నువ్వు స్థిరపరచలేమన్నా సరే ఆయన స్థిరపరచగలిగేవాడే. అవునా? ఆయన గణపరచగలిగినోడే. ఆయన వల్ల అయితే అవునా? మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది అయితే. కానీ మన జీవితంలో ఎప్పుడంటున్నా జరిగేది అంటే మనం ఎట్టబడతాట్టున్నా కానీ తర్వాత ఏంటంటే మాటలు ఏముంది, తర్వాత పడిపోయిన చోటే నిలబెట్టేవాడు. ఎప్పుడు నిలబెడతాడు? నేను ఎట్టాగే ఉండాలి, కమ్మకి ఎట్టాగే పాపం చేసుకుంటా ఉంటే కమ్మకి ఆమెతో పాటు రెండో ఫ్యామిలీ పెట్టి ఆమెతో పాటు ఏమంటాడు, భలే ఉందంటే లేవనెత్తా ఉంటాడా? ఎప్పుడు లేవనెత్తాడు? మరి నాకొద్దు జీవితం, ఈ రాత జీవితం, ఈ పాలు జీవితం నాకొద్దు. అది వాక్యానుసారం కాదు. ఒక మనిషి ఉండాల్సిన తీరు అది కాదు. నాకు ఇది వద్దు అనుకుంటున్నా నా జీవితంలో అనుకున్నప్పుడు లేవనెత్తుతాడు. నువ్వు అట్లా అనుకోకుండా రేపు కూడా వద్దామేమో దగ్గరికి, ఎల్లుండి కూడా వద్దాం, కుదిరితే 2 సార్లు వద్దాం అనుకుంటాడు. లేవనెత్తాడా? స్థిరపరుస్తాడా? గణపరుస్తాడా? మరి ఆ పాటలో అదేది ఎంత హిట్ అయింది? ఆ పాట ఎంత హిట్ అయింది అంటే నువ్వు ఎంత పడితే అట్టుంటే స్థిరపరుస్తూ ఉంటాడు నిన్ను. నువ్వు ఎంత పడితే అట్టుంటే గణపరుస్తాడా? నువ్వు ఎంత పడితే అట్టుంటే కూడా నువ్వు అదే పాపంలో పడి డొల్లాడదాం అనుకుంటా ఉంటే దేవుని ఎత్తా ఉంటాడా? మరి ఎలా? దాని తర్వాత ఏముంది ఇంకా? ఎప్పుడు మన జీవితంలో ఏమైంది చేస్తాడు? ఎప్పుడు నువ్వు తలుపు తీస్తే, నేను తలుపు తీస్తే నా హృదయం అనే తలుపు తీసి ప్రభువా ఆ లోపల నా చెత్తంతా క్లీన్ చేయి ప్రభువా, నీ గుణ లక్షణాలు డౌన్లోడ్ చేయి ప్రభువా. ఒక మనిషి హృదయంలో ఉండాల్సిన అయ్యే ప్రభువా, నీ గుణ లక్షణాలే ప్రతి మనిషి కలిగి ఉండాలి ప్రభువా అని నువ్వు ఇష్టపడి డోర్ తీసినప్పుడు ఏం చేస్తాడంట? ఏమైనా చేయగలుగుతాడు ఆయన. మనం ఒప్పుకోకపోయినా ఏమైనా చేస్తాడు ఆయన. నువ్వేం చేయలేవు అన్నంత మాత్రం ఆయన ఏం చేయలేనుడా? ఏమీ కాదు. దాని తర్వాత ఏమంటున్నాడు? కథ మొత్తం మారుస్తాడు. ఎప్పుడు నువ్వు మార్చమని హృదయపూర్వకంగా ఒక హన్న ఎట్లాగైతే తన హృదయాన్ని కుమ్మరించుకుందో మనం ఆయన పాదాల చేత హృదయపూర్వకంగా కుమ్మరించుకున్నప్పుడు కథ మొత్తం మారుస్తాడు ఆయన. నువ్వు మార్చుకోవడానికి ఇష్టం లేదు కదా. ఫస్ట్ ప్రస్తుతానికి 2 ఉన్నారు, 4 మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావా? మరి అవునా? వాడిని కొట్టినట్టు వాళ్ళు ఇంకొకరిని కూడా కొట్టాలి. వాడిని కొట్టి మనం నోరు మూపించాలా, ఈయన కూడా కొట్టాలి వాళ్ళ అని అనుకుంటున్నావు నువ్వేమో. ఆయనే మారుతాడు కథ అంతా. ఫస్ట్ నువ్వు ఇష్టపడతలేదు కదా, ఫస్ట్ నేను ఇష్టపడతలేదు కథ మార్చుకోవడానికి. అవునా కదా? అంటే అట్టంటి రాసినప్పుడు ఏమైతే పొద్దుగుక్కుగా గొరవపూడికి పెట్టుకోగానే ఆ పాట పాడుకుంటాం. ఎక్కడ పెట్టాను ఆ పాట, వీరు సువార్త అంటే ఆ పాట. ఎట్టుంటే స్థిరపడతాడు నాయన అంటే జనాలు వినే వాళ్ళకి దారిని పోతాం, మనం ఈ పాట పాడుకుంటూ పోతా ఉంటాం. వీళ్ళు ఏదో చెప్తున్నారు నిజంగా వీళ్ళు రక్షణ సువార్త అనుకుని చెప్పేదని వింటా ఉంటారు. స్థిరపరుస్తాడు, గణపరుస్తాడు, పడిపోయిన చోట లేవని చెప్తాడు అని అంటున్నాడు. ఎప్పుడు పాట మొత్తం విన్నా కానీ వాళ్ళకి ఎట్లా ఉంటే ఇవన్నీ వస్తాయి అనేది తెలియదు. అవునా కదా? దాని తర్వాత ఏమంటున్నారు పాటలు? సరే దాంట్లో నుంచి సరే ఇంక ఇప్పుడు అది ఎందుకు కానీ ఇప్పుడు మిగతాది మొత్తం ఇది బయట చెప్పే కూడా ఏం చెబుతున్నారు? బయట చెప్పే కూడా నువ్వు ఎలాగుంటే నిన్ను స్థిరపరుస్తాడు ఆయన. నువ్వేం ఆలోచన చేస్తే నిన్ను కనపరుస్తాడు. అవునా? నువ్వు పడిపోయిన వాడికి ఉన్నవాడికి నువ్వు లేవనెత్తపడాలంటే నువ్వేం కోరుకోవాలి? అది చూసుకోవాలి. అవునా కదా? అది ఎత్తబడితే అట్టుంటే రాదు. అది ఆయనగా తెలుసుకోవటం కాదు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం కలిగిన నాలుకంట
జ్ఞానాంశాలు బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించు. మూఢవాక్యాలు కుమ్మరించిద్దంట. అవునా? బట్ ద మౌత్ ఆఫ్ ద ఫూల్ గుషస్ ఫోలీ అని అంటున్నాడు. మూర్ఖత్వాన్ని అంట పలుకుతూ ఉండిద్ది. ఎప్పుడైతే మనం కొన్ని మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటల వల్ల, మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడినప్పుడు మనం వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళేటట్టుగా అయ్యే చేస్తాయి. మాట్లాడకూడని మాటలు మనం మాట్లాడినప్పుడు రేపు మనిషి వెళ్ళకూడని ప్రదేశం ఏది? నరకానికి వెళ్ళకూడదు మనిషి. అవునా? మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళేటట్టుగా అయ్యే చేస్తే, అంత మాత్రమే కాదు, మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు ఆ మాట ఎవడైతే వింటాడో వాడు కూడా నేర్చుకుంటాడు. అయ్యి అర్థమవుతుందండి? ఈయన ఎప్పుడైతే వాక్యం చదవడో ఈయన అవివేకిగా ఉంటాడు, మూర్ఖుల్లాగా ఉంటాడు. అది ఆయన్ని నిత్య నరకానికి తీసుకెళ్ళింది. ఆయన మాత్రమే కాదు, ఈయన ఎక్కడెక్కడికి పోయాడో అక్కడ నాశనం అయింది. నీతిమంతుడు ఆయనకి మేలు చేసుకుంటా ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే అవతల వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది. జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడతాడు. కాబట్టి మనం పోయినసారి చూసాం, మూర్ఖుల దగ్గర కూర్చోబాకండి, వాళ్ళ దగ్గర మీకు జ్ఞానం దొరకదు అని అంటున్నాడు. వాళ్ళ దగ్గర ఏముండదంట? మన దగ్గర లేదనుకోండి ఆ జ్ఞానం. మనం ఎక్కడికి పోతే అక్కడ ఏముంటుంది? మూర్ఖత్వమే ఉండిద్ది, జ్ఞానం లేని తనమే ఉండిద్ది. వాడు ఎక్కడెక్కడికి పోతే అక్కడ నాశనమే ఉండిద్ది. వాడు ఆ మాటలు మాట్లాడతాడు, వాళ్ళు 10 మాటలు మాట్లాడుతుంటే మనమైతే బైబిల్ చదువుకున్నాం అనుకొని సరే వాళ్ళు చదువునోడితో సహవాసం చేస్తుంటే వాళ్ళు 10 మాటలు మాట్లాడేటప్పుడు ఒక 2 డౌన్లోడ్ అవుతూ ఉంటాయి మనకి. అవునా కదా? ఇక ఎప్పుడైతే ఇంకో పరిస్థితి అట్లా రాగానే ఆ రెండింటిలో ఒకటి ఆటోమేటిక్గా వాడేస్తాం. అంతే, పిల్లల మీద భార్య మీద వాడేస్తాం. టక్మన్ 2-3 మాటలు పడిపోతాయి అక్కడ. ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? జ్ఞానం లేనివాడితో సహవాసం చేసాం కదా, వాడిని కూర్చోబెట్టుకున్నాం. కీర్తనలు అందుకనే మొదటి దాంట్లో ఉన్నా లేదా? దుష్టులా నడవక అని అంటున్నాడు. వాళ్ళతో పాటు ఉండొద్దు అని అంటున్నాడు. ఆ దగ్గర జ్ఞానం దొరకదు నీకు అని అంటున్నాడు. నీకు అక్కడ ఏం పని అని అంటున్నాడు. అవునా? కాబట్టి మనం 10 మాటలు మాట్లాడినప్పుడు ఒక 2 మనం ఎక్కించుకుంటాం. మనకే తెలియదు, అవతల రోజు మనం రెచ్చగొట్టగానే ఆ 2 మాటలు మన దగ్గర నుంచి కూడా అవతలకి వస్తాయి. మన నోట్లో నుంచి ఆ 2 మాటలు వచ్చినాయి అంటే ఆ 2 మాటలు లోపలికి జరబడినాయి అని అర్థం. వాడి వాక్యం చదువున్నాడు, వాడి ప్రార్థన చేయడు, వాడికి విశ్వాసం లేనివాడు అని తెలిసిన వాళ్ళతో గంటల నువ్వు సమయాన్ని గడుపుతున్నావు అనుకో, ఏమైంది? నీకే తెలియకుండా నీ హృదయంలోకి అవి జరపడతాయి. అంతే. అవి లోపల ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చినాయి. అవి లోపల లేకుండా వస్తాయా? లోపల లేకుండా రావు. అంటే ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందాక వచనం ద్వారా ఏం నేర్చుకున్నాం? మనం మృదువుగా మాట్లాడాలి, హార్ష్గా, కాపిస్ట్గా, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవారుగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఈ వచనం ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? జ్ఞానం కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన నాలుకగా మన నాలుక ఉండాలి. అప్పుడే మనం జ్ఞానాంశాలు మాట్లాడతాం. యేసయ్య మాట్లాడినప్పుడు ఏది పడితే అది మాట్లాడేవాడా? యేసయ్య ఏం మాట్లాడుతున్నారు? సువార్తలు ఇదంతా చక్కగా రాసి పెట్టారు కదా మొత్తం. అవునా? ఆయన మాట్లాడితే జ్ఞానాంశాలే మాట్లాడాడు అనమాట. మనం ఆయనలో నాటబడి ఉన్నట్లయితే కనుక మనం కూడా ఏం మాట్లాడతాం? జ్ఞానాంశాలు మాత్రమే మనం కూడా మాట్లాడతాం. మన వాక్యం చదవకుండా, మన హృదయంలో ఆ జ్ఞానం పెట్టుకోకుండా మనం ఆ జ్ఞానాంశాలు మనం పలకలేమో. లోపల లేనిది బయటికి రాదు. మన వాక్యం చదవకుండా జ్ఞానాంశాలే పలకాలి అని అనుకుంటే ఆత్మీయ సోమరులు అని మనం అర్థం. ఎవరంట? ఆత్మీయ సోమరి. వాక్యం చదవడు కాబట్టి ఆ జ్ఞానం తన లోపల లేదు. కాబట్టి జ్ఞానం లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? జ్ఞానాంశాలు మాట్లాడతారా? లోపల జ్ఞానం లేదు కాబట్టి ఇలా మాటల్లో జ్ఞానం కనపడదు. అవునా? కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలంట? అవివేక్ ఏం మాట్లాడతారంట? మూర్ఖత్వమైన మాటలు మాట్లాడతారు. మూర్ఖత్వమైన మాట అంటే బూతులే కాదండి. మాట్లాడాల్సిన మాట మాట్లాడకుండా ఉంటాం, వేరొక మాట మాట్లాడటమే మూర్ఖత్వమైన మాటలు. అంతే. అంటే ఈ లోకంలో బూతులుగా కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు మాట్లాడితేనే తప్పుడు మాటలు కాదు. జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడకపోవటం కూడా మూర్ఖత్వమైన మాటలే. అవునా కదా? సత్క్రియ చేయకపోతే మనం తలెత్తుకోలేము. జ్ఞానం కలిగిన మాటలే మనం
మాట్లాడాలి. కాబట్టి వాక్యం చదివినప్పుడే మన నాలుకలు జ్ఞానం కలిగిన నాలుకలుగా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటాయి అంట? మూర్ఖులు కలిగిన నాలుకలుగా మన నాలుకలు ఉంటాయి. ఎంతమంది అలా ఉండాలనుకుంటున్నారు? మూర్ఖులు కలిగిన నాలుకలుగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? కాబట్టి మనం వాక్యం బాగా చదవాలి. తర్వాత ఏమంటున్నారు? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. ఎక్కడెక్కడ ఉంటాయి అంట? చాలా మంది ఏం చేస్తారు? తర్వాత ఏంటంట? చెడ్డవారిని మంచివారిని ఎవరెవరినంట? చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ద ఐస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా కన్నులు అంట ఎక్కడ ఉంటాయి అంట? ప్రతి స్థలంలో ఉంటాయి. అవి చెడ్డవారి మీదను మంచివారి మీదను అందరి మీద చూస్తూ ఉంటాయి అంట. మనం క్రైస్తవులు అండి, డైరెక్ట్ గా మేము తప్పుడు పనులు చూడకూడదు. వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి అందం ఉన్న వాళ్ళకెళ్ళి మేము చూడకూడదు. మేము ఏదైనా తలకాయ దించుకుని దొంగచాటుకు చూడాలి. ఏంటంట? మేము క్రైస్తవులు అండి, మీరంటే క్రైస్తవులు కాదు, ఎట్టగైనా చూడవచ్చు. మేము ఎట్ట పడితే అట్లా చూడటానికి కుదరదు. వాక్యం ఒప్పుకోదు. మేము తలకాయ దించుకొని ఇది వింటున్నారా? మేము క్రైస్తవులు కాబట్టి మేము ఎట్ట పడితే అట్లా చూడకూడదు. మేము అట్లాంటివన్నీ లోకంలో ఉండేవి. మేము ఎట్లా చూడాలి? తల దించుకొని దొంగచాటుగా చూడాలి. వాక్యం ఒప్పుకోదు. మేము డైరెక్ట్ గా అట్లా చూడటానికి తలదించుకొని దొంగచాటుగా చూడాలి. మేము మీకేమైందండి? మీరు క్రైస్తవులు కాదు, సినిమాలకు పోయి చూస్తారు. మేము అట్లా చూడటానికి కుదరదు. వాక్యం ఒప్పుకోదు. మేము ఇంటికి వెళ్ళి టీవీలో పెట్టుకొని చూసుకోవాలి. మేము ఏంటంట? మనం క్రైస్తవులం, మన సినిమాలకు పోయి సినిమా చూడకూడదు. తలుపులు వేసుకొని టీవీలో పెట్టుకొని చూడవచ్చు. చాలా మంది నేటి క్రైస్తవులు అట్లా ఉన్నారు. అర్థమవుతుందండి? కాబట్టి మీరు బయటికి చెప్పొచ్చు అండి, కోరిక లేదని అంటే మేము క్రైస్తవులు అట్లా చెప్తా అనుకున్నదు. లోపలే మేము కలగనుకుంటా ఉండాలి. చేయకూడని పనులన్నీ అంట ఏం చేయాలంట? అరే ఇటు చేద్దాం పదరా, ఆ మందు తాగుదాం పదరా, సిగరెట్లు తాగుదాం పదరా అని మీరు చెప్పొచ్చండి. మీరు క్రైస్తవులు కాదు కదా. మేము క్రైస్తవులు, మేము అట్లా చెప్తా అనుకున్నదు. మేము మందు తాగితే ఎట్లా ఉంటుందో మేము లోపలే అట్లా అనుకొని సంతోషపడతా ఉండాలి. మేము అదేనా? సిగరెట్ తాగితే బలి ఉంటుందా, సిట్ ఉంటుందా, అట్లా ఉంటుందా? మేము లోపలే ఆనందపడాలండి. బయట మేము చేయకూడదు. వాక్యం ఒప్పుకోదు. అదేనా? లోపల ఆనందపడచ్చా? తలకాయ దించుకొని దొంగసాటుగా చూడొచ్చుగా దొంగ చూపులు. పోయేదేమో చర్చికి. ఎక్కడికి? చర్చికి. 15 మంది అవతల ఉన్న వాళ్ళనే చూస్తూ ఉంటారు. క్రైస్తవులు కదా, డైరెక్ట్ గా చూడకూడదు మనం. అంతేనా? అది బాప్టిజం తీసుకున్నాం మాకు తెలిసిలేమని అంటారు. ఎవరన్నా స్వార్థ చెప్పారు అనుకోండి అన్నిటికి, ఏమవుతుందని మీ రక్షణ వద్దు, ఏమొద్దు మాకు, మా ఇంటి పక్కనైనా మా ఇంటి పైన క్రైస్తవుడే అద్దెకుండేవాళ్ళు మా ఇంట్లో 3 ఆరాధనకి వెళ్ళి వస్తారు వాళ్ళు. వాళ్ళ లోపల ఏముందో మాకు అర్థమైపోతానే ఉంటారు, ప్రవర్తన బట్టి అంటారు. అవునా? మనం అట్లా ఉండకూడదు. నటించే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. రేపు మోసపోయేది ఎవరు? మనమే మోసపోతాం. అర్థమవుతుందండి? ఎట్ట పడితే అట్టున్నారు. పోయి 2 పాటలు పాడి వచ్చాం కదా, రేపు నిత్య జీవాన్ని తీసుకెళ్తారేమో, ప్రార్థన చేసి వచ్చాం కదా నిత్య జీవాన్ని తీసుకెళ్తారేమో అని చెప్పి మనం మోసం చేసుకుంటే రేపు నష్టపోయేది మనమే. ఆయన ఎక్కడెక్కడ చూస్తాడంట? తలకాయ ఎత్తుకొని తప్పు చేసేవాడిని చూస్తాడు, తలకాయ దించుకొని దొంగసాటుకు చూసేవాడిని ఆయన చూడటం రాస్తుందా? ప్రతి స్థలంలో. నువ్వు కళ్ళు మూసుకొని లోపల తీయని కళలు అంటున్నావు అనుకో, ఆయన కనపడతాయా లేదా? తర్వాత వచ్చిన వాళ్ళు అది కూడా ఉంది. ఆయనకి పాతాళం, అగాధం కూడా, నరకం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పడుకొని ఉన్నారు? ఇప్పుడు మనం చచ్చిపోయిన వాళ్ళు మనం గుడిచిపెట్టి వచ్చాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనకు కనపడిద్దా? ఆయనకి స్పష్టంగా కనపడిద్ది అంట. చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ పడుకొని ఉన్నారు, ఎవడు పక్కన ఎవడు పడుకొని ఉన్నాడు, ఎవడు ఎటు తిరిగి పడుకొని ఉన్నాడో కూడా మొత్తం ఆయనకి కనపడింది. నేను చెప్పడం కాదండి, దాంట్లో ఉంది క్లియర్ గా. మరి మనిషి హృదయాలు ఇంకా తేలిగ్గా కనపడతాయి కదా ఆయన కని రాస్తుంది అక్కడ. తర్వాత వచ్చినవి ఏందమ్మా? పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడతాయి. కనపడతాయా? తేటగా కనపడతాయి అంటే లోపల నువ్వు నేనేమనుకుంటున్నావు? ఆయన కాడేనా మన కుప్పి కలుతుంది. పాడేంగా 2 పాటలు, ఏసేంగా 50 రూపాయల కానుక, ఎత్తేంగా 2 చాపలు,
అయ్యా కావాల్సింది. నువ్వు చాప పట్టుకుంటే ఆయనకు అసహ్యం పడుతుంది. నీ లోపల చెత్త పెట్టుకొని నువ్వు చాప పట్టుకున్నావంటే ఆయనకు అసహ్యం పడుతుంది. నువ్వు నేను కుర్చీ పట్టుకుంటే ఆయనకు అసహ్యం పడుతుంది. ఒక మనిషికి లోపల ఉండాల్సింది దేవుని మాట. ఆ మాట ఉన్నప్పుడు చక్కగా నువ్వు చాప పట్టుకుంటే ఆయన ఎంతో ఆనందపడేవాడిగా ఉంటాడు. బయట వాడి దన్ని వచ్చి 4 చేపలు ఎత్తి 4 కుర్చీలు వేయంగానే పోయితే కవర్ అయిద్దా? వాడి దన్నేమో ఇక్కడ చేపలు ఎత్తాము, కవర్ అయిపోయింది. పాపం చేయనట్టే మనం. అయిందా కవరు? కళ్ళకేసుకున్నాం కవర్. మనం కళ్ళకను బుర్రకేసుకున్నట్టు. రేపు ఆడ పోయిన తర్వాత ఆ పొరలు మొత్తం రాలిపోతాయి. అప్పుడు సత్యం కనపడింది. ఆయన ముందు కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళు ఉడికిపోతాయి, మోకాళ్ళ మీద పడతాం ఆటోమేటిక్గా. ఏమైందంట? ఆయన చూడగానే ప్రతి ఒక్కరికి కాళ్ళు ఉడికిపోయి మోకాళ్ళ మీద బైబిల్లో రాస్తుంది. రేపు ఆయన చూసిన ప్రతి ఒక్కరు వంగన మోకాలు ఉండదంట. అంతగా నిలబడాలి. అసలు మనం ఏమాత్రం వంగకూడదని ఎవరు పెడుతున్నా సరే కళ్ళతో చూడటమే ఆలస్యం, కాళ్ళు ఉడికిపోతాయి అంతే. నిలబడే దమ్ముందా అని పాటలు చాలా మంది రాశారు. తీర్పు దినాన ఆయన ముందు నిలబడే మార్పు చెందవ పాటలో రాశారా? అవునా? తీర్పు దినం నందున ఆయన ముందర నీవు నిలబడే ధైర్యం నీకుందా అని చెప్పి పాట రాశారా లేదా? అది ప్రశ్నించుకోవాలి మనం. ప్రశ్నించుకోవాలి. దేనికోసం దేన్ని వదిలిపెట్టుకుంటాం? ఈ లోకంలో కొంతకాలం ఉండిపోయి ఆనందం కోసం నిత్య జీవాన్ని వదిలిపెట్టుకుంటామా? అది తెలియగల వల్ల కాదు. కాబట్టి ఏమన్నాడు? ద ఐస్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క కళ్ళు అంటే ఏం చేస్తాయంట? ప్రతి స్థలాన్ని చూస్తూ ఉంటాయి. భర్త లేడు కదా ఇంట్లో, సాయంత్రం కదా వచ్చేది. భార్య లేదు కదా, బయటికి వెళ్ళింది కదా. ఎవరు లేరు కదా, భార్య పిల్లలు ఇంట్లో ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నా కదా. నువ్వు అక్కడికే ఎప్పుడు ఉండవు, నీతో పాటు ఇంకొకరు ఉంటారు ఎనీ టైం. ఎవరు? దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎనీ టైము మనతో పాటు ఆయన ఉంటాడు. ఆయన లేకుండా ఉండే ప్రదేశమే లేదు. మన సముద్ర అగాధంలోకి పోయినా సరే అక్కడ ఉంటాడంట. మనం పైకి వెళ్ళినా అక్కడ ఉంటాడంట. మొత్తం లైట్లు ఆపేసుకొని ఉన్నా సరే ఆయనకి తేటగా కనపడిద్ది అంట. మనకి ఆ ప్రయత్నాలు మానుకోవాలి మనం, అంతేగా? కాబట్టి ఏమంటున్నాడు? కీపింగ్ వాచ్ ఆన్ ద విక్డ్ అండ్ ద గుడ్. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన చూస్తూ ఉంటాడు. అంటే చూసి తప్పు చేస్తుంటే చూసి కాముకుంటాడు అనుకుంటే ఆయన మన తన్నేవాడు కాదుగా. పైనుంచి చేయబెట్టి అమ్మ నాన్నలు చూస్తే తంతారు, భార్య చూస్తే ఏం లేదు టీవీ ఛానల్ పిలిచి మొత్తం ఖరాబ్ చేసింది. భార్యతో ప్రాబ్లం, అమ్మ నాన్నలతో ప్రాబ్లం తంతారు. కాబట్టి దేవుడు మేఘాల్లోంచి చేయబెట్టి తన్నారు కదా. కాబట్టి మనం చేసుకుంటా పోతానే ఉంటాం. ప్రతి దానికి లెక్క అప్పు చెప్పాలి. ఎక్కడ ఇంకులు అయిపోయినట్టుగా అక్కడ ఇంకులు అయిపోవు. ఇది రాసి ఉంటుంది, ఈ పాటికి ఇంక అయిపోయి ఉంటుంది. ఏమో రాసి ఉంటారు కదా పైన. అక్కడ ఇంక అయిపోయే పెన్నులో వాడరు. ప్రతిదీ కూడా మనం ఇక్కడ చేయటం అక్కడ పడిపోతా ఉంది అంతే. రేపు అక్కడికి వెళ్ళగానే ఆ బుక్స్ తీరుతారని రాస్తుందా లేదా? ప్రకటన గ్రంథంలో అక్కడికి వెళ్ళగానే ఆ బుక్స్ తీరుతారంట. నేను కాదండి అని అంటారు. మాఫింగ్ చేశారండి, ట్యాపింగ్ చేశారండి అంటే అక్కడేం కుదరవు అవన్నీ. నీకన్నా ముందు ఆ డైలాగులు చాలా మంది చెప్పి అది ఆ కళాయిలో ఉన్నారు ఇల్లు అంటారు. అవునా కదా? కాబట్టి మనం జాగ్రత్తగా కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మనం సత్యం కలిగి ఉండాలి అన్నమాట. ఇవాళ కిందతో ఆపుదాం. నేను 3 వచనాలు, ఎందుకంటే ఎక్స్ట్రా పోతే మనకి డోసు హెవీ అయిపోయింది. అవునా కదా? కాబట్టి ఈ 3 వచనాలు మనం చక్కగా ఉండాలి అనన్నా, మృదువుగా మాట్లాడాలి అనన్నా, జ్ఞానం కలిగిన నాలుకగా మన నాలుగుకోటి జ్ఞానాంశాలు మాత్రమే మనం మాట్లాడాలి అనన్నా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదంతా వాక్యము చదువుకుంటా ఉంటే చక్కగా ఆశపడి హిడెన్ ట్రెజర్ ని, దాచబడిన గుప్త నిధిని వెతికినట్టుగా వాక్యాన్ని వెతకాలి. అంతే తప్ప మనం ఊరికినే 2 అధ్యాయాలు పటపటా చదివేసేసి లేదంట 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు మన ఇష్టం వచ్చినట్టు ఉండి 2 అధ్యాయాలు పటపటా లాగా ఇచ్చేస్తాం. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుగుతేగా అంటే ఎట్లా వచ్చిందో మనం బైబిల్ తీసేటప్పుడు అట్లా ఉంది. మన ప్రార్థన కూడా అంతే ఉంటుంది. ఒక్కసారి మోకాలు ఏమన్నా మెరుగుతేగా అంటే ఎట్టగేస్తారో మన ప్రార్థన అట్లుంటాయి. అవునా కదా? అంటే ఈజీగా అర్థమైందని చెప్పి వాడుతున్నానండి. అంతే దగ్గర పెద్ద రాత్రి అంతా సినిమాలు చూసి వచ్చి పొద్దున్నే ఆ డైలాగ్ మిస్ చేస్తాడా అని అనుకోబాకండి. నేనేం చూడను, అర్థమైందని చెప్పి
చెప్తున్నా. టక్కన చదివేస్తారు 2 అధ్యాయాలు. సారాంశం అంతా వదిలిపెట్టేసి, సారాంశం అంతా వాక్యం ఎంత చదవాలంట? గుప్త నిధిని ఎదికినట్టుగా. అంటే ఈ టైట్స్ కింద ఏమన్నా లంకి వెళ్ళి పెట్టారు అనుకోండి, ఎట్ట ఎదుగుతాం? ఒకసారి కళ్ళ చెట్టు చూసి ఏం లేవని అంటామా? ఎట్లా చెప్తాం? జాగ్రత్తగా బండల కింద ఉండేది లంకి బిన్నెలు ఎట్లా ఉంటాయో అట్లా మనం వెతుకుతాం. అవునా? కాబట్టి వాక్యం చదివేటప్పుడు కూడా